హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. నీ సపోర్ట్ అనేది ఉంటే ఇంకా బాగుంటానన్నమాట. మీ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ఫస్ట్ టైం కానీ మన వీడియో కానీ చూస్తా అంటే వీడియో కానీ ఇంతకు చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ రోజుతో 6,000 సబ్స్క్రైబర్స్ అయినారనమాట. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. రాత్రి ఒక 2-3 తక్కువ ఉన్నారనమాట. తెల్లారు లేసి చూసేకొద్దికి అది ఫుల్ అయింది. చాలా థ్యాంక్స్ అండి సపోర్ట్ చేస్తున్నందుకు. 1000 సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు అంతా చెప్తా ఉంటాను అనమాట. అలాగా ఈరోజు మన వీడియో వచ్చేసి ఏం లేదండి, అన్నము పప్పు చేసుకుంటున్నా. నంచుకోవటానికి ఏమీ లేవని ఏదో ఒకటి చెయ్యాలా అని చూస్తున్నాను అనమాట. ఈ మధ్య డౌట్స్ కూడా ఎక్కువ వచ్చేస్తున్నాయన్నమాట. అసలు నువ్వు కువైట్లో ఉన్నావా, ఇండియాలో ఉన్నావా? కువైట్లో ఉంటే కువైట్ చూపి అప్పుడు నమ్ముతాము అని ఎక్కువ డౌట్స్ అయితే వస్తున్నాయన్నమాట జనాలకి. ఏం పర్వాలేదండి, కొంచెం ఇంకొక 2-3 నెలలు ఆ తర్వాత మీరు కువైట్ చూస్తారు, నేను చూపిస్తా, సరేనా? అప్పటి వరకు ఇప్పుడు ఏమంటే కొంచెం ఎండలుగా ఉందన్నమాట. కువైట్లో ఎండలు ఎక్కువ ఉంటాయండి. దానివల్ల కొంచెం బయటికి పోవడానికి కొంచెం కష్టం అవి ఇబ్బంది కదా. దానివల్ల వెళ్ళలేకపోతున్నాము. వెళ్ళినా వీడియోలు తీయలేకపోతున్నాను అనమాట. ఎందుకంటే అది కూడా ఒక రీజన్ చెప్తాను చూడండి. ఎందుకు అంటే ఫోన్ బాగా హీట్ ఎక్కిపోతుంది అనమాట. నా ఫోను ఎందుకో తెలీదు. అందువల్ల బయటికి వెళ్ళినా కానీ వీడియోస్ అయితే తీయటం లేదనమాట ఎక్కువగా. ఈసారి వెళితే మాత్రము ఖచ్చితంగా మీకు వీడియో తీసి పెడతాను. కువైట్ చూడాలనుకుంటున్నారు కదా, కువైట్లో ఏం చూడాలనుకుంటున్నారో చెప్పండి, అక్కడ వెళ్ళి తీస్తాను వీడియో, ఓకేనా? ఊరికే కువైట్ చూపిండి, కువైట్ ఏముందండి. ఇప్పుడు నేను మా అమ్మాయి మిందికి పోయి పైకి ఫోన్ పెట్టి చూపించినా అంతా కనపడుతుంది, కువైట్ అంతా కనపడుతుంది. అలా కాదు, కువైట్లో మీరేం చూడాలనుకుంటున్నారు, ఏం ప్లేస్ చూడాలనుకుంటున్నారో చెప్పండి. నేనైతే నా సాయశక్తిలో నేను ప్రయత్నిస్తా మీకు ఆ ప్రదేశం మీరు అడిగింది. అలా అండి, మీ ఏదో ఇంట్రెస్ట్గా చెప్తున్నా అప్పుడే ఫోన్ వచ్చేసింది అనమాట మా కువైటీ వాళ్ళు. అలా అనమాట. మీకు ఇంకా అక్కడికి కూడా నమ్మకం లేదంటే ఎప్పుడో ఒకసారి మా ఇంట్లో మా కపిల్ వాళ్ళని కూడా చూపిస్తాను. లేదు ఎప్పుడో ఒకసారి, తెలియదు ఎప్పుడు చూపిస్తాను అనేది. అలా అండి, ఎవరిని తిట్టదలుచుకోలేదు, ఎవరిని ఏమి అనదలుచుకోలేదు అండి. పాపం అందరూ హట్ అవుతారా? అనిత మాత్రం హట్ అవ్వదు మీరు పెట్టే మెసేజ్లకి. అనిత ఏమన్నా అంటే మీరు మాత్రం బాగా హట్ అవుతారా? అలాగా ఎందుకులేండి పొద్దున్నే. అది మీరేం చేసుకున్నారు అంటే మీకు డౌట్ రావడంలో కూడా తప్పులేదు నేను అనుకుంటా. ఎందుకంటే ఎక్కువ మా ఇండియన్ ఫుడ్డే ఉంటుంది, ఎక్కువ మేము ఇలానే ఉంటాము ఎక్కువ అని కూడా మీరు ఒకవేళ అనుకొని ఉండొచ్చు. అన్ని ఇళ్ళు ఇలానే ఉండవు. మాకు ఈ ఇంట్లో మాకు ఇచ్చినంత ఫ్రీడము నేనైతే ఏ ఇంట్లో చూడలేదు. ఆ ఫ్రీడమ్ని నాశనం చేసుకోకూడదు అని మాత్రము కొంచెం మన లిమిట్స్లో మేము ఉంటామన్నమాట. పప్పు వచ్చేసి మామిడికాయ పప్పు. ఈ మామిడికాయలు ఒకసారి జ్యూస్ కూడా చేస్తున్నా. ఇందులో కొంచెం మాగినోటి ఉంటాయి. ఈ పచ్చికా ఉంటే ఇవి ఎట్లా పెట్టినాయి. ఇప్పుడు ఈ మామిడికాయలు వేసి కరెక్ట్గా సంవత్సరం అయింది ఈ కాయలు అక్క తెచ్చి. పప్పు అయితే చేసుకుంటాను, అన్నీ వేసేస్తా. వేసేటి పుల్ల మళ్ళీ 2 కాయలు పెట్టి 2 కాయలు వేసి ఎందుక ఎట్లా కాకుండా పోతాయి. మామిడికాయతో పప్పు. ఇంకా ఏదో అనుకున్నానబ్బా చెప్దాము అని. కువైట్ చూడలేదు అనుకునే వాళ్ళు వచ్చి నా ముందు వీడియోస్ చూడండి. కువైట్ చూడలేదు, అసలు నువ్వు కువైట్లోనే ఉన్నావా అని అడిగినారు కదా, దాని గురించి చెప్తున్నాను. నా ముందు వీడియోస్ చూడండి. మీరు ఇప్పుడు ప్రజెంట్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్నారో ఏమో తెలీదు. మీరు ఇప్పుడు చూసే వీడియోలో అయితే నేను ఎక్కడ బయటకు వెళ్ళలేదు, అందుకే ఎక్కడ మీకు కువైట్ కనిపించదు. నా ముందు వీడియోస్లో చూడండి, ఖచ్చితంగా మీకు కువైట్ కనపడుతుంది, సరేనా? నేను చాలా మంచి వీడియోలన్నీ అప్లోడ్ చేస్తున్నాను. అవన్నీ మీరు చూడలేదన్నమాట. ఎందుకంటే ఎవరైనా అంతే, కొత్తగా ఇప్పుడు నుంచి ఏం వస్తుందో అది మాత్రం చూస్తారు, కానీ ముందు వీడియోలన్నీ చూడరు అనమాట. మీరు ఒకసారి నా ముందు వీడియోలు కూడా విజిట్ చేయండి, అప్పుడు మీకు అర్థమవుతుంది నేను ఎక్కడెక్కడ ఏవే వీడియోలు తీసినాను, ఎక్కడెక్కడ వెళ్ళినాను అనేది, సరేనా?
ఇందులో తప్పుగా నేనైతే తప్పుగా ఏమనుకోలేదండి. మీరు అడిగింది నిజమే. ఒకవేళ మీకు డౌట్ ఉండొచ్చు, అడిగారు, దానికి నేను క్లారిటీ ఇస్తున్నాను అంతే. సరేనా? ఏంటంటే రోజు ఇదే అని అనుకుంటారా? చెప్పేసి ఇంకా దాని గురించి ఇంకా సిప్ అనమాట. ఇంకా మీరు అడగకూడదు, నేనే చెప్పకూడదు. ఇప్పుడైతే పప్పు చేసేసుకొని ఇందులోకి నంచుకోవడానికి వడలు చేసేసుకుందాము. ఈరోజు నాన్ వెజ్ వద్దు, నాన్ వెజ్లు ఏం లేవు కదా దుర్గా వాళ్ళకు కూడా లేవు నాన్ వెజ్. నేనైతే తర్వాత కోసం పెట్టేసుకున్నా. ఇప్పుడైతే వడలకి ఎర్రగడ్డ ఎక్కువ వేసుకుందామా? మిరియాల పొడి వేసినావా? మిరియాల పొడి ఎక్కువ వేస్తున్నా, బాగుంటాయి. 2 వేస్తా. చిక్కని పాలు అన్నం వాడ్చాను. గంజి కొంచెం మిరియాల పొడి వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకొని తాగితే సూపర్ ఉంటుంది. అన్నం వంచేసిన ఈ అన్నంలో తింది వేస్ట్ అయింది పాడేస్తున్నాను అనమాట. నేను కూడా అంటే చెంచాలే కరువు, ఎన్ని చెంచాలు ఉన్నాయో ఇప్పుడు ఒక చెంచా కూడా చూడాలి. ఇది గౌరవగా మిరియాల పొడి తిరుగుగా బాగుంటుంది. అంటే కారం మిరియాలు పొడి టేస్ట్ బాగుంటా ఉంచి దీన్ని అదే వడలని చెప్పాయి కదా. మేము వడలు అంటే ఏంటంటాం తెలుసా? శనగపిండి ఉంటాయి కదండి, దాన్ని వడలు అంటాము. అదే ఉల్లిపాయ పకోడీ అంటే గట్టిగా ఉంటుంది. నేను చేసేది వచ్చి మెత్తగా ఉంటుంది కాబట్టి వడలనే అంటాం అనమాట. శనగపిండి వడలు. పకోడీ అనేది గట్టిగా ఉంటుంది, దాన్ని నేను పకోడీ అంటాను. మా ఊర్లో కూర్చొని కోసినాను పోయి రోజంతా కోయలేను నేను. ఎందుకు కూర్చొని కోస్తే కన్నా తొందర కోయలేను, అలవాటు లేదు. ఎర్రగడ్డలు కోసేసి పచ్చిమిరపకాయలు కోసేసి ఉంటే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, కానీ మా దగ్గర లేదు. సినిమా పేరు నాకు తెలియదు కానీ నేను కూడా లక్ష్మీరావులో నీ పాలు పేరు నువ్వు చెప్పి నేను నేను కూడా చూసిన బాగా కొత్త ఏళ్ళు కూడా ఎలాగంటారు కూడా చాలు నాకు సరికి ఏళ్ళు ఉండదు. అంటే ఇప్పుడు నాకు ఏళ్ళు పోవాలంటే నువ్వనే పుడిపోయింది రుద్దేసినాము. తర్వాత కూడా మళ్ళీ ఏం చేద్దాం బాగా ఇంకొక పప్పు తర్వాత పెట్టేస్తుంది. అన్నం అయితే అయిపోయింది, పక్కన పెట్టేసిన తర్వాత కూడా అయిపోయిందండి. తెల్లగడ్డ నాకు పప్పులో ఏ తిరగవాతలు అయినా సరే తెల్లగడ్డ వేస్తే బాగా ఇష్టం తినడానికి, బాగుంటుంది. తిరగవాతలు వేగిన తెల్లగడ్డ పప్పు ఉడికింది. మామిడికాయ పప్పు రండి, వేడిగా మామిడికాయ పప్పు. ఎవరికి కావాలో వాళ్ళకి. ఈ పప్పు తర్వాత పోసేసిన తర్వాత ఒక 2 పొంగులు అలా ఉడికితే ఒకవేళ 2 రోజులు ఉన్నా కూడా చెడిపోదు. పప్పు ఉడకాలన్నమాట. తర్వాత కొంతమంది తిరగబాత పోసిన వెంటనే తీసేస్తారు, లేదా ఇట్లా పక్కన గిన్నెలో పప్పు పెట్టుకొని తిరగబాత పెట్టేసి అందులో పోసి కలిపేస్తారు. అట్లా కాకుండా కొంచెం ఇలా ఉడికితే పప్పు కొద్దిసేపు ఒక 2 రోజులు ఉన్నా కానీ ఆ పప్పు అనేది చెడిపోదన్నమాట, బాగుంటుంది. అందుకనే కొద్దిసేపు ఉడకబెడతాం. ఈ లోపల మనకు కొంచెం పనులు ఉన్నాయి. పప్పు ఉడికే లోపల మంట కొంచెం సిమ్లో పెడితే నిదానంగా ఉడుకుంటుంది. ఈ లోపల వచ్చేసి కొన్ని పనులు అయితే ఉన్నాయి, చూద్దాం. శనగపిండి జల్లించుకునే పని. ఎర్రగడ్డ కరివేపాకు జీలకర్ర పచ్చిమిరపకాయలు ఉప్పు వేసి కలిపి పెట్టిన ఇది. ఇవన్నీ కాదులేండి, తీసుకొని వచ్చిన ఒకవేళ దేనికి ఏం అవసరం పడతాయో తెలియదు కదా. ఇది శనగపిండి ఇట్లుంటుందన్నమాట. కోయిట్లో శనగపిండి. దీంట్లో కూడా క్వాలిటీలు ఉంటాయండి, తక్కువ మేలు అని. మా జమ్యాలు ఇదే దొరుకుతుందిలేండి ఎక్కువగా, అందుకని కొంచెం ఇంకా వస్తే బాగా జల్లించేసుకుందాం మొత్తము.
బియ్యపిండి కూడా వేస్తున్నా. ఇది రెడీమేడ్ బియ్యపిండి అండి. ఇదిగోండి సైడు అండ్ ఇటు సైడ్ కూడా ఉంది. అరబీలో రాశారనమాట. కొంచెం బియ్యపిండి, పప్పు రెడీ అయిపోయింది. ఉడికేసింది పప్పు. అక్కడ కూడా మామిడికాయలు కూడా ఉన్నాయి. ఇదిగోండి వేడి అన్నం, వేడివేడిగా పప్పు, ఇవి రెండు అయితే రెడీ అయిపోయినాయి. దీన్ని కూడా తీసేసి ఇంకా వడలు వేస్తున్నాం. ఇదిగోండి కొంచెం మిరప్పొడి కూడా వేసిన ఇందులో. కొంచెం మిరప్పొడి, కొంచెం సోడా పొడి, ఉప్పు, ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, అంతే. కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, బాగుంటాయి. మా దగ్గర లేదు కాబట్టి ఇలా. నూనె కూడా పెట్టినా, కాగుతుంది నూనె అయితే. కొంచెం 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 ఎర్రగడ్డ లోపల ఉంటాయి తినడానికి. ఎప్పుడన్నా చాయ్లోకి ఇంకా బాగుంటాయి. అలాగే వేసొచ్చింది. అలాగా ఇవి కూడా అట్లా వచ్చాయి. అలాగనేది అంటే పెద్ద పెద్ద పొడవుగా ఉన్నాయి ఎర్రగడ్డలు వచ్చేసి. ఇంకండి వేసుకోవడమా తినేయడమా. వడలు అయితే ఇలా రెడీ అయిపోయినాయండి. చూసారు కదా, చేసేసినాను అనమాట. ఈరోజుకి పప్పులోకి నంచుకోవటానికి అనమాట ఇవి. చూసారు కదా, ఇదే మన వీడియో. కువైట్లో ఉన్నారా లేరా అనడానికి కూడా ఒక చిన్న క్లారిటీ అయితే ఇచ్చేసిన. అలానే అన్నము, పప్పు, వడలు అయితే చేసేసినాను అనమాట. ఈరోజు మా ఫుడ్ వచ్చేసి అదే. సరేనా, చూసారు కదండి, ఇదే మన వీడియో. మన వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోకి అనేది ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఉంది కదా, దాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయటం వల్ల నేను పెట్టే వీడియో అనేది మీ వరకు అయితే వస్తుంది. వడలు బెల్లం ఉన్నాయి మెత్తగా. చేశారా? దాని తగలద్దు, మళ్ళీ అక్క మనమే ఎరగొట్టినామంటుంది. అందుకే తీస్తా. అలా అండి, వడలు అయితే సూపర్గా ఉన్నాయి. మీరు కూడా చేసుకొని తినండి, ఓకేనా? ఇప్పుడు చేసిన వాటిలో మీకు కూడా ఉన్నాయి, తినచ్చు మీరు కూడా. అలా అనమాట. అంతా నీకేనా అన్నీ మాకు లేదా అంటారు కదా, అందుకోసం చెప్తున్నాను అనమాట. ఓకే అండి, బాయ్. ఆకలేసేస్తుంది అనమాట. 11 అవుతుందేమో టైము, 11 పైన అయిందేమో. ఇంకా టిఫిన్ ఏం లేదు, ఇప్పుడే ఇంకా అన్నం తినాలి. ఒకటేసారి అన్నం తినేద్దాంలే, టిఫిన్ ఏం తినలేదు అనమాట. బాయ్ అండి అందరికీ.